తాను ఎక్కడ ఉన్నా తన ఊరి గ్రామ ప్రజలను మర్చిపోకుండా నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ముత్యం శంకర్ గౌడ్ను కనగర్తి గ్రామస్తులు అభినందించారు. రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 25 మందిని కంటి ఆపరేషన్ కొరకు రేకుర్తి బస్సులో తరలించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్, సెక్రటరీ జిల్లా కృష్ణ, టెక్నీషియన్స్ ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. కనగర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో మానేర్ లయన్స్ క్లబ్ వారిచే రేకుర్తి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడి నుండి డాక్టర్స్ వచ్చి గ్రామ ప్రజలందరూ కనగర్తి మరియు పిటిలెల్లపల్లె అలాగే గుండ్లపల్లె గ్రామాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అక్కడి నుండి కూడా అందరు వచ్చి ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మానేరు లయన్స్ క్లబ్ తరఫున కానీ తర్వాత మా ఐ హాస్పిటల్ రేకుర్తి వారిచే దాదాపుగా 1,50,000 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇట్లా ఒక ఐ హాస్పిటల్ ఇదొకటి, తర్వాత స్కానింగ్ సెంటర్ కూడా ఒక 2 కోట్లతోటి స్కానింగ్ సెంటర్ పెట్టి కరీంనగర్లో చేయడం జరుగుతుంది. స్కానింగ్ అది బయట 3,000 4,000 అయితే 800కు మాత్రమే చేయడం జరుగుతుంది. అలాగే మొన్న ప్రపంచంలో ఎన్నో దేశాలల్లో ఉచిత సర్వీసులు చేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ తరఫున. మొన్న మన జిల్లాలో కూడా, మన ఉమ్మడి జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, పోయిన నెలలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 15 లక్షల రూపాయలతోటి ఆ బాధితులకు సహాయం చేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు లయన్స్ క్లబ్ తరఫున ప్రపంచ దేశాలలో 200 దేశాలల్లో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నారు. అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే పాడైపోతోంది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో కిషన్ రావు అనే రైతుకు చెందిన వరి పంట వర్షానికి పూర్తిగా నేలకొరిగింది. నీట మునిగి వరి మొలకలు కూడా వచ్చాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కోతకొచ్చిన వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో అతివృష్టి వర్షాలు కురవడంతోనే వేసిన పంట చేతికి వస్తుందో రాదోనని అయోమయంలో ఉన్నారు రైతులు. ఇప్పటికే నీట మునిగిన వరి పంట మొలకలు వచ్చాయి. ఇలాగే వర్షాలు కురిస్తే కనీసం పెట్టుబడి కాదు కదా, అప్పులు తీసుకొచ్చి పంట వేసిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు అన్నదాతలు.
వర్షాల గురించి ఇంకొక 10-15 రోజులైతే కోత కచ్చం పొలాలు వర్షాలు చేయడానికి మొత్తం అడ్డం పడి మొలకలు వచ్చి ఏం చూస్తాను ఆశ్రయం ఇంతగానో ఆరకాలం చేసి నోటికి వచ్చే మొత్తం చేతికి చేయకుండా నష్టమైపోతుంది. చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెంలో కురిసిన భారీ వర్షానికి వరి పత్తి పంట పూర్తిగా నేల కొరిగి పాడైపోయింది. మహేందర్ అనే కౌలు రైతు 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. వరి పంట పాలు పోసుకునే దశలో భారీ వర్షానికి పూర్తిగా నేలమట్టమైంది. పంటకు ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. అలాగే కౌలు రైతుకు ₹80,000 చెల్లించాల్సి ఉంది. పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని అర్థిస్తున్నాడు బాధిత రైతు. అలాగే పత్తి పంట కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈదురగాళ్లకు పూర్తిగా నేల కొరిగింది. పత్తికాయలు నలబడిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎలిగేడు మండలం ధూళికట్టలో కూడా వరి పంట పూర్తిగా నేల కొరిగి పాడైపోయింది. పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.